సబ్జెక్టులకు వద్దాం చెబుతున్నారు. ఇప్పుడు మొత్తానికి థ్రెడ్ వేశారు. ఎన్ని సిట్టింగ్లు పడుతుంది? అగైన్ ఇట్ డిపెండ్స్. అంటే దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ డెప్త్ ఆఫ్ ద ట్రాక్, రెండోది పేషెంట్ యొక్క ఏజ్, మూడోది పేషెంట్కి ఉన్న ఇతర వ్యాధులు. షుగర్ ఉంటే ఇతర వ్యాధులు ఏమైనా ఉన్నాయా, పేషెంట్ యొక్క ఏజ్, పేషెంట్ యొక్క సెక్స్ అంటే ఏంటి, మేలా ఫిమేలా ఏంటి అనేది. మేల్ అయితే కొంత పడుతుంది, ఫిమేల్ అయితే మరికొంత టైం డిలే కావచ్చు. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనమాట. దీన్ని మల్టీ ఫ్యాక్టోరియల్ అసెస్మెంట్ అంటాం. చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎన్ని వారాలు పడుతుంది అనేది మనం కరెక్ట్గా చెప్పాలి. హెచ్ఐవి ఉన్న కూడా మీరు చేస్తారు. వాళ్ళకి హెచ్ఐవి ఉన్న వాళ్ళకి ఏమైంది, హెచ్ఐవి ఉన్న వాళ్ళల్లో ఎప్పుడైతే ఇమ్యూనిటీ ఉండదో ఈ మలద్వారానికి సంబంధించిన కేసులు చాలా అధికంగా వస్తాయి. నాకు తెలిసి చాలా మంది పంపించారు. హెచ్ఐవి కేసెస్ ఏంటంటే ఆ రంధ్రాలు పడి వాళ్ళలో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. హెచ్ఐవి కేసెస్లో ఎంత కష్టపడి చేసినా రిపీట్ అయ్యే ఛాన్స్ చాలా అధికంగా ఉంటుంది. క్షారసూత్ర వేస్తే 100% గ్యారంటీ అని కాదు అక్కడ. దీంట్లో కూడా టెక్స్ట్ బుక్ డేటా ప్రకారం 2 to 3% రికరెన్స్ రేట్ ఉంటుంది. తిరగబెట్టే ఇది 100 మందికి చేస్తే, ఇటువంటి కేసుల్లో క్షారసూత్ర విధానంలో చేస్తే 2 నుంచి 3% మంది, అంటే 100లో తిరగబెట్టే విధానం ఉంది. ఇక్కడ మీరు కూడా ఒకటి గమనించాలి. ఒక వ్యక్తి ఒక పొరపాటు చేస్తే ఒక జబ్బు వచ్చింది అనుకోండి, ఆ పొరపాటు కంటిన్యూ చేస్తే జబ్బు మళ్ళీ వస్తుంది. అంతేగా. ఆ పొరపాటు కంటిన్యూ చేయకుండా దిద్దుకుంటే రాదుగా. సింపుల్. అది మీకైనా నాకైనా ఎవరికైనా సింపుల్ లాజిక్. నన్ను కూడా కొన్ని గాడిదలు ఓనర్ పెడతా ఉంటాయి. వీఆర్ కటేజ్ తగ్గింది 2 ఏళ్ళు బాగుంది, 3 ఏళ్ళు మళ్ళీ వచ్చి ఎందుకు రాదు 2 మళ్ళీ లేకపోతే మళ్ళీ మందులు ఎందుకు వీఆర్ కటేట్ చేసుకో. మందులు లేకుండా తగ్గించుకున్నావుగా. అంతేగా నీకు ఒకసారి వచ్చినాక జీవితాంతం ఎన్ని అదొప్పలు చేసి తగ్గిస్తారని లైసెన్స్ ఎట్లా వస్తుంది నీకు? నా ఇష్టం తాగుతాను మళ్ళీ రాకూడదు అంటే ఎట్లా కుదురుతుంది? ఎలా కుదురుతుంది? లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటే అదే. స్ట్రెస్ చేసేది కూడా అదే. ఈ మలద్వార సంబంధించిన కూడా మీరు చెప్పిన పాయింట్ 100% అక్షర సత్యం. ఎందుకంటే లైఫ్ స్టైల్ నువ్వు డిజైన్ చేసుకోలేకపోతే, నువ్వు మేనేజ్ చేసుకోలేకపోతే, నీ జీవన శైలిని మార్చకుండా జంక్ ఫుడ్లు తింటుంటే రాదని ఎవరు చెప్తారు? గ్యారెంటీ ఎవరు ఇస్తారు అసలు? మీకు నాకు బాగా తెలిసి మన రిలేషన్ మా మామగారు బాపే చౌదరి గారు. బాపే చౌదరి గారికి 10 ఏళ్ల క్రితం సరిగ్గా ఈ రోజుల్లో ఆయన షుగర్ 14 ఏళ్ళ నుంచి షుగర్ 14.8 షుగరు, బీపీ 15 ఏళ్ళ నుంచి బీపీ. మీకు తెలుసు కదా, మీరు ట్రీట్ చేస్తారు. ఆస్టియో ఆర్థరైటిస్ కాళ్ళు లొంగిపోయినాయి, మెడకో పట్టి గుర్తుందా, నడుంకో పట్టి, మోకాళ్ళ క్లచ్లు, జైపూర్ క్లచ్లు, షుగర్ బీపీలు, సోరియాసిస్. ఒక 2 నెలలు కూడా చేయలేదు ఆయన. 45 రోజులు ఆయన చేశారు. కంప్లీట్ వెళ్ళిపోయినాయి. ఈ 10 ఏళ్లలో ఆయన చూసారు ఎట్లా ఉన్నారు. ఒక గ్రామం పెరగల, షుగర్ బీపీలు లేవు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు. చాలా ఆరోగ్యంగా 2 మోకాళ్ళు మార్చిన ఎట్ టైం ఒకరోజు మార్చేస్తే డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. నేనే సాక్షి, నేను చూసాను, నేను ప్రత్యక్షంగా చూసాను. మరి 10 ఏళ్ళు అయింది, 14 ఏళ్ళు షుగర్ వేసిన ఆయన ఇప్పుడు 5-6 మధ్యలో ఎప్పుడు ఉంటుంది. మళ్ళీ ఆయన డైట్ చేయలే, కానీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. ఎగబడితే మెయిన్ థింగ్ అది. సో హౌ యూ మేనేజ్ యువర్ లైఫ్ స్టైల్ అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది అలా మెయింటైన్ చేసిన ఉంటుంది. ఎవరికైనా అదే మళ్ళీ వెళ్ళి ఆడికి తిరిగి ఎందుకు రాదు. అవును. అది ఇందులో ఏంటంటే అతి సర్వత్రా వర్జయేత్ అంటే ఏంటి, అతి ఎప్పుడు చేయకూడదు. ఏదైనా సరే నువ్వు అతి చేస్తే రాదు. లివ్ లైఫ్ ఇన్ మోడరేషన్ అని బుద్ధుడు కూడా చెప్పాడు. అలాగే ఫిషర్స్ ఉంటాయి కదా, సరే మీరు దీనికంటే థ్రెడ్ వేస్తారు, 3వ సిట్టింగ్లో అయితే పడుతుంది అనుకుందాం. ఫిషర్స్ అంటే మలద్వారం దగ్గర పుళ్ళులాగా, అంటే గాయాల్లాగా అవుతుంది, రక్తం బాగా పడుతుంది, నొప్పి కూడా బాగా వస్తుంది. ఫిషర్స్ని మీరు ఎలా డీల్ చేస్తారు? ఫిషర్స్ అంటే ఇందాక నేను చెప్పినట్లుగా మలద్వారం దగ్గర కట్ అయిపోయిన గాయం ఉండి, మలద్వారం కట్ అయిపోవటం వల్ల మలద్వారం యొక్క కండరాలు దే గో ఇంటూ స్పాజం అంటే బీసుకుపోవటం. తెలుగులో చెప్పాలంటే టైట్గా మలద్వార కండరాలు టైట్ అయిపోయి ఎప్పుడైతే బీసుకుపోవటం వల్ల మోషన్ ఫ్రీగా రాదు బయటికి. ప్రాబ్లం అది. పేషెంట్ ఫిషర్స్ ఉన్న పేషెంట్స్లో ఏంటంటే ప్రధానంగా వాళ్ళు వచ్చే కంప్లైంట్ ఏంటంటే మోషన్ ఫ్రీగా పాస్ అవ్వదు, పెయిన్ వస్తుంది, పాస్ చేసే టైంలో పెయిన్ వస్తుంది. సో అసలు కంప్లైంట్ వినగానే ఐడెంటిఫై అయిపోద్ది చాలా వరకు. మనం ఫింగర్ పెట్టి చెక్ చేయని పేషెంట్ డెఫినెట్గా, ఎందుకంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. చాలా జెంటిల్గా పరీక్ష చేయాలి ఇటువంటి కేసుల్లో, చాలా స్మూత్గా చేయాలి. పేషెంట్ మే గో ఇంటూ షాక్. అటువంటి కేసులు కూడా వచ్చినాయి. ఒక ఫన్ ఇన్సిడెంట్. ఒకసారి మేము మన సిద్ధార్థ కాలేజీలో వాకింగ్ వెళ్ళేవాళ్ళం. పెద్ద బ్యాచ్ అంతా నడిచేవాళ్ళం, ఒక 50 మంది ఎట్ టైం. ఓ రోజు ఒక ఆయన మంచి భారీగా ఆనందంగా పార్టీ ఇస్తాడు. సరే పార్టీ అక్కడే అరేంజ్ చేసి మంచి నాటుకోడి గారెలు గీరెలు అన్నీ పొద్దున్నే అన్నీ పెట్టించాడు. తిన్నాక ఏంటి రాపోయి ఎందుకన్నా 20 ఏళ్ళ నుంచి మోషన్ పొద్దున్న లేవగానే అయ్యేది కదా, ఫస్ట్ టైం మోషన్ ఎలాగానే అయిందంట. పార్టీ అందరూ ఊరో ఇదేందుకు పార్టీ
అని ఇప్పటికే నవ్వుకోలేక వచ్చాం. అంటే కాన్స్టిట్యూషన్ బాధ ఆయన ఎంత ఫీల్ అయ్యాడంటే చూసావా అది అట్లా యుద్ధం ఉంటుంది చేయించడానికి ఆ మళ్ళీ బాధ. ఆ రోజు ఆయన వెలిగిపోయి వాళ్ళకి అద్భుతం జరిగింది అన్నాడు. మేము అనుకుని ఏదో మంచి కలిసి వచ్చింది లెటర్ లేదా వాళ్ళ అమ్మాయి పెళ్ళికి మంచి సంబంధం వచ్చి ఉంటుంది పార్టీ ఎత్తాడు అనుకున్నాం. పొద్దున్నే ఎలాగా అవగానే మోసం అయిందంటే 30 ఏళ్ళు అదే మోడతారంట. సో ఇలాంటి పార్టీలు కూడా ఉంటాయి అనుకున్నాం. అంటే ఆ బాధ అనుభవించినట్టు తెలుస్తుంది, బాధ పడ్డోడికి తెలుస్తుంది దాని అది. చూస్తూ ఎంత దారుణంగా ఉంటుంది ఎవరు అనేది. చెప్పాడు కానీ తెలుస్తుంది. ఆ, అది అయితే నీళ్లతో నేను నమ్మేది ఏంటంటే యానోరెక్టల్ డిసీజులు నీళ్లు బాగా తాగినట్టు దగ్గర ఒకటి, 2 మీరన్న వాకింగ్ చేయడం లాంటిది ఒకటి, సెడెంటరీ లైఫ్ స్టైల్ అదే నేను చెప్పే సెడెంటరీ లైఫ్ స్టైల్ లేదు, శారీరకమైన వ్యాయామం 4 పాయింట్లు చెప్పాను మెయిన్ కదా. నీళ్లు Main ఫైబర్ thing అదే. ఎక్కువ ఉండే ఫుడ్ తింటాం. మెయిన్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ప్రధానమైన కారణం. ఈ ఏంటంటే వైట్ కాలర్ జాబ్స్, మనం అంతా ఏసీలో ఉండటం. సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ కేసులు నాకు సాఫ్ట్వేర్ వాళ్ళు వస్తారు. వాళ్ళు అవుతారు. ఏంటంటే అసలు వాళ్ళు పొద్దునే అంటే టైమింగ్స్ మెయింటైన్ చేయరు వీళ్ళు. రెండోది ఏసీలో కూర్చుంటారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒకే ప్లేస్లో కూర్చుంటారు, నో మూమెంట్. సో ఇదొకటి. వాళ్ళు జంక్ ఫుడ్లు తింటారు. కంపెనీలు ప్రొవైడ్ చేసే చాలా ఉంటాయి వీళ్ళకి. ఇప్పుడు మగ్గుడు కాఫీలు తాగడం, అంటే వేళాపాడా లేకుండా. కాఫీ తాగడం తప్పు కాదు, వేళాపాడా లేకుండా తాగడమే తప్పు. సో అదొకటి. తర్వాత బర్గర్లని రకరకాల, ఇక వాళ్ళంతా వెస్టర్నైజ్డ్ అయిపోయి ఆ టైప్ ఆఫ్ ఫుడ్లు తింటాం, జంక్ ఫుడ్లు, స్విగ్గీలు జొమాటోలు ఆర్డర్లు పెట్టేసుకోవటం. సరైన వేళాపాడాల అనే జీవన శైలి అనమాట అది. అదే కారణం మెయిన్ సాఫ్ట్వేర్ వాళ్ళలో మేము చూసే కారణాల్లో. ఫిషర్స్ మెయిన్ థింగ్, తర్వాత వచ్చే పైల్స్, ఫిస్టాస్ రేర్గా ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా వచ్చే ఫిషర్స్. ఇందులో ఏంటంటే ఇది కూడా కంపల్సరీగా ఆయుర్వేద పద్ధతిలో చేసే చికిత్స చాలా వండర్ఫుల్. ఎలా చేస్తారు అదంటే తాడేశారు. ఇందులో ఏంటంటే అండర్ ఎనస్థీషియా మాత్రాట్గాని పిలవటం చేయటం ఇవన్నీ మామూలే. ఇందులో ఏంటంటే మన ద్వారా ఇప్పుడు ఇందాక చెప్పాను స్పాజంలోకి వెళ్ళిపోతే కండరాలని, దాన్ని రిలీజ్ చేసే టెక్నిక్సే ఇంపార్టెంట్ ఇక్కడ. దాన్ని ఎలా చేయటం చాలా రకాల టెక్నిక్స్ చేయొచ్చు. అందులో డైలిటేషన్ టెక్నిక్స్ అని కొన్ని ఉన్నాయి, విదారణ టెక్నిక్స్ అని దీంట్లో ఆయుర్వేదంలో చెప్పండి అనమాట. చెప్పండి. అందులో ఏంటంటే కండరాన్ని రిలాక్స్ చేయాలి. నువ్వు ఏ విధంగా చేస్తావో చాలా రకాల టెక్నిక్స్. కొంతమంది లేజర్ చేస్తారు, కొంతమంది రిలాక్సేషన్ కొంతమంది కట్ చేస్తారు, కొంతమందినేమో కండరాన్ని రిలాక్స్ చేయడం ద్వారా ఫింగర్స్తో డైలైట్ చేస్తారు, తర్వాత అట్లా చేస్తారు, నీళ్ళలో కూర్చోబెడతారు గోరువెచ్చని నీళ్ళలో. ఇవన్నీ చేశాక ఆయుర్వేద పద్ధతులైన ఇందులో ఏంటంటే మళ్ళీ సిడ్జ్ బాత్ అంటాం దాన్ని. సిడ్జ్ బాత్ అంటే ఏంటంటే కొన్ని రకాల మీకు మెడికేటెడ్ పౌడర్ ఇస్తాం. ఆ చూర్ణం పౌడర్ బాగా డికాక్షన్ లాగా కాచి కషాయం తయారు చేయాలి. కషాయ విధానంలో తయారు చేసి చిన్న టబ్లో పోసుకుని ఆ గోరువెచ్చుకున్నప్పుడు ఆ నీళ్ళలో కూర్చోమని చెప్తాం. ఎంతసేపు? సుమారు ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు. అంటే ట్రీట్మెంట్ అయిపోయాక ఇంటికి వెళ్ళాక మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల చేయాల్సి వస్తుంది. 5 నుంచి 10 అట్లా ఒక వారం రోజులు చేస్తే చాలు. వారం తర్వాత ఒకసారి చెకప్కి రమ్మంటాం. 2 వారాలతో చక్కగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు అయ్యేటప్పుడు ఇంగ్లీష్ మందులు ఎందుకంటే త్వరగా సెట్ అయిపోయేది ఫిషర్సే. ఆయుర్వేద మందులు చాలా ఉంటాయి ఇందులో, కాంచనార గుగ్గులు అని చాలా ఇందులో. తర్వాత ఈ పౌడర్స్ అని, తర్వాత పౌడర్ మీరు ఏమిస్తారు సుమారుగా చెప్పండి ఆయుర్వేద. ఇప్పుడు అందులో త్రిఫ్లాచూర్ణం అని కొన్ని ఉంటాయి. తర్వాత మోషన్ ఫ్రీ అవటం, అది కూడా ఇంపార్టెంట్. సో ఇది ఏంటంటే ఇవన్నీ తిన్న తర్వాత మరి ఆహారం మల విసర్జన కూడా చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్గా ఫ్రీగా మోషన్, దానికోసం పౌడర్ ఇస్తాము. తర్వాత ట్యాబ్లెట్స్ ఇవ్వచ్చు, లేదా డైటరీ చేంజెస్ ఉంటాయి. అందులో ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే మసాలాలు, నాన్ వెజిటేరియన్లు తగ్గించండి అని చెప్తాం. ఈ టైప్ ఆఫ్ కేసెస్ ఉన్నప్పుడు మాత్రం నో నాన్ వెజ్, ఎందుకంటే ఫైబర్ ఉండదు కాబట్టి. సో ఏంటంటే వెజిటేబుల్ ఫైబర్ తీసుకోమని చెప్తాం. వెజిటేబుల్ ఫైబర్లో మరి పీచు పదార్థాలు అంటే బీరకాయ, పొట్లకాయ, చిక్కుడుకాయ. నేనేం చెప్తానంటే మాంసం మానద్దు, మాంసం తినండి, దాని డబుల్ వెజిటబుల్ కూరగాయలు ఫైబర్ అన్నది తినండి చెప్తాను. ఈ తింటే ఏంటంటే అంటే మాంసం ఎందుకు మానమంటున్నాం అంటే అందులో బాగా మసాలాలు వేస్తారు కాబట్టి. జీరో ఫైబర్ మసాలా అంటే మనం దాన్ని జీరో ఫైబర్ రెగ్యులేట్ చేయాలి. కాబట్టి ఏంటంటే అది మనం అవాయిడ్ చేస్తే మంచిది. అది కూడా ఏంటి హార్డ్లీ 1-2 వీక్స్. మీరు ఫైబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు, ఫైబర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంతేగాని మాంసం అవాయిడ్ అని కాదు, ఫైబర్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాబట్టి అది ఏంటంటే బాగా తీవ్రమైన మసాలాలు కానీ, బాగా చల్లటి నీళ్లు కానీ తాగొద్దని చెప్తాను. ఫ్రిడ్జ్లో నీళ్లు అసలు వద్దని చెప్తాను. రూమ్ టెంపరేచర్ బెస్ట్. ఎప్పుడు కుండలో నీళ్ళు అన్నిటికంటే సేఫ్ బెస్ట్. కూరగాయల్లో మీరు ఏం తినచ్చు చెప్తారు? ఫ్రూట్స్ కానీ ఏదో అదే ఇప్పుడు చెప్పింది అదే కాదు కదా, ఇంకా పేర్లు చెప్పండి. బీరకాయ, బెండకాయ, పొట్లకాయ, చిక్కుడుకాయ, ములక్కాయ, తర్వాత దోసకాయ, అన్నిట్లో చక్కటి ఫైబర్ ఉంటుంది. తర్వాత ఫ్రూట్స్లో నేను స్పెసిఫిక్గా నేను చూసింది, గమనించింది మా పేషెంట్స్కి ఎక్కువగా నేను చెప్పేది జాంకాయ సూపర్. అసలు జాంకాయలో ఉన్నన్ని పోషక విలువలు నువ్వు 100 రూపాయలు పెట్టి పోమోగ్రానైట్ కొనుక్కుంటే రాదు. జాంకాయలో అన్ని పోషక విలువలు ఉన్నాయి.
సో అందుకే ఫైబర్ కూడా బెస్ట్ అందుకే ఫైబర్. దాన్ని అమృత్ అన్నారు. దాన్ని అమృత్ అన్నది ఏంటి? అమృత్ హిందీలో పదం, అది సంస్కృత పదం అమృత్. ఓకే. సో అమృతం లాంటిది అని అర్థం. పళ్ళలో జాంకాయ, ఇంకేం చెప్తారు పళ్ళలో? జాంకాయ. తర్వాత నేను ఇంకోటి స్పెసిఫిక్గా నా పేషెంట్స్ చెప్పేది ఏంటంటే ఉసిరికాయ. ఏ ఉసిరికాయ? పెద్ద ఉసిరి, రాతి ఉసిరి. రాచి ఉసిరి, పీచు బాగా ఎక్కువ. హై ఫైబర్. ఇంకోటి ప్లెంటీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, బాగా రిచెస్ట్. పుష్కలమైన విటమిన్ సి. విటమిన్ సి ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యాంటీ ఆక్సిడెంట్, ఇట్ హెల్ప్స్ ఇన్ వూండ్ హీలింగ్. అన్నిటికంటే బెస్ట్ అది. సో కాబట్టి నేను స్పెసిఫిక్ నా దాంట్లో చూస్తుంటారు గ్యాంగిర్లని విఆర్కే డైట్ లో హీలింగ్ దెబ్బకి ఎగిరిపోతే ఏ స్థాయి బ్రహ్మాండంగా ఉంటుంది అసలు. అది వూండ్ హీలింగ్ చాలా బాగుంటుంది. అదే నేను సి విటమిన్ మళ్ళీ 3 నిమ్మకాయలు ఇస్తా కదా. అందులో చరకుడు ఏంటంటే, ఆయుర్వేదంలో చరకుడు ప్రతి మనిషి రోజుకి ఒక ఉసిరికాయ తినమని చాలా క్లియర్గా చెప్పాడు. ఎందుకు చెప్పాడు చెప్పనా? ఉసిరికాయ ఎందుకు? ఇందుకే ఇప్పుడు మనం లేటెస్ట్ రీసెర్చ్ ఏంటి దానికి? లేటెస్ట్ రీసెర్చ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, వూండ్ హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తాను. అందుకు కూడా కాదు. ఎందుకంటే సి విటమిన్ అది కాదు, వేరే విషయం, మీరు చెప్పింది కాదంటలేదు. ఏడానికి ఏంటంటే సి విటమిన్ మనిషికి ఎందుకు కావాలంటే ఇది యాంటీ ఆక్సిడెంట్, ఇట్స్ వాటర్ సాల్బుల్ విటమిన్. ఇట్ కెనాట్ బి స్టోర్డ్ బై లివర్. ఎప్పుడో ఏ రోజు పాపం ఆ రోజు గడుపుకుంటామే. మీరు వాళ్ళు 50 నిమ్మకాయలు దగ్గర కాబట్టి అదే నెల రోజులు రాదు. మీరు 50 తాగినా, ఒకటి తాగినా సాయంత్రానికి దాని పప్పం గడుపుకుని రేపు ఇవ్వాల్సిందే. ఇక్కడ ఇంకో తమాషా ఉంది. వెజిటేరియన్స్ ఉంటారు కదా, నాన్ వెజిటేరియన్స్ 2 రకాలు ఉంటారు కదా. నాన్ వెజిటేరియన్ తిన్నట్లోంచి సి విటమిన్ హ్యూమన్ బాడీకి ఐరన్ ఉంటుంది కదా, నాన్ వెజిటేరియన్ ఐరన్ హ్యూమన్ బాడీకి అబ్జర్వ్ అవుతుంది. అది వెజిటేరియన్ వాళ్ళకి అబ్జర్వ్ కాదు. ఎందుకంటే మనం యానిమల్స్, అవతల యానిమల్స్ కాబట్టి యానిమల్స్ ద్వారా వచ్చే ఐరన్ మనకు డైరెక్ట్ సింక్ అవుతుంది వితౌట్ మీడియేషన్. కానీ వెజిటేరియన్స్కి ఉండే ఐరన్ రాకుండా ఒక చిన్న ప్రాబ్లం అడ్డం వస్తుంది, అదే సి విటమిన్. వితౌట్ సి విటమిన్ ప్లాంట్ బేస్డ్ ఐరన్ మీకు సింక్ కాదు. బేసికల్గా ఇవ్వాలంటే 360 నాన్ వెజిటేరియన్ వచ్చినాయి, కానీ ఒకప్పుడు మనకు ఆదివారం మాత్రం నాన్ వెజిటేరియన్. అంటే ఒక టిపికల్ ఫ్యామిలీలో వారంలో 3 పూటలు తిన్నారనుకుంటే 7 3 21 సార్లు తింటే ఒక 3 సార్లు నాన్ వెజ్ తింటారు, 19 సార్లు 19 సార్లు వెజ్ తింటారు. మరి ఐరన్ సింక్ కావాలంటే ఏం చేయాలి? సి విటమిన్ కావాలి. అందుకే మీరు ఎంత తిన్నా సి విటమిన్ అయితే కాదు కాబట్టి మన పెద్దవాళ్ళు పొద్దున లేవగానే తేనె నిమ్మకాయ తాగమన్నారు. తేనె కోసం కాదు అక్కడ చెప్పింది, నిమ్మకాయ వెళ్ళటం కోసం. ఐరన్ సింక్ అవటం కోసం సి విటమిన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. మీరు యాంటీ ఆక్సిడెంట్ ఎప్పుడైతే ఫుల్గా ఉన్నాయో వూండ్ హీలింగ్ కూడా అద్భుతంగా జరుగుతుంది. సో ఫైనల్గా మామూలు ప్రజలు జన్మలో మిమ్మల్ని కలవకూడదు అనుకుంటే, మీ ముఖం చూడకూడదు అనుకుంటే మేమేం చేయాలో చెప్పండి. చెప్పేది ఒకటే, ఇందులో డాక్టర్ అవసరం లేదు అనేది మన నినాదం కావాలి అవసరం. ఎందుకంటే ఆరోగ్యమైన సమాజం ఎప్పుడైతే కావాలని అందరూ కోరుకుంటారు అది. సో డాక్టర్ అవసరం మినిమల్ అవ్వాలి. అత్యవసరం అయితే తప్పితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన ఇది రాకూడదు. ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ, లేదా వివిధ సంస్థలు కానీ, లేదా మీలాగా సేవ చేసే సంస్థలు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక నుంచి నేను చెప్తున్నట్టుగా లైఫ్ స్టైల్ మేనేజ్మెంటే చాలా వరకు సమస్యలకి మూలం మన జీవనశైలిని మనం మర్చిపోవటం. సో మన మూలాలనే మర్చిపోవటమే. మన మూలాల్లోకి మళ్ళీ మనం వెళ్ళాల్సిందే, మన పాత రోజుల్లోకి వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఎంత లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినా, ఎంత డెవలప్మెంట్స్ వచ్చినా, మెడికల్గా ఎంత ముందుకెళ్ళినా కూడా మళ్ళీ అక్కడికే వెళ్తున్నాం అల్టిమేట్గా. మరి గట్ బ్రెయిన్ యాక్సెస్ అనేది ఇవాళ చెప్తున్నారు, గట్ మైక్రోబయోమ్ అంటున్నారు. అంటే మరి మనం ఎప్పటి నుంచోనో మనం వాడుతున్నాము మందులు, ఇవి వాడుతున్నాము, తర్వాత ఈ భోజనాలు, ఆహారపు అలవాట్లు కానీ పాటిస్తున్నాము. కాబట్టి ఆహారపు అలవాట్లని సరైన పద్ధతిలో, క్రమశిక్షణతో, సరైన సమయపాలన, మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో సమయపాలన. అంటే టైం మెయింటైన్ చేయడం అనేది, టైమింగ్ సెన్స్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఇందులో మలద్వార వ్యాధులకు సంబంధించి చెప్పాల్సి వస్తే బాత్రూమ్ ఎటికెట్ అంటాం దాన్ని. అంటే ఏంటంటే బాత్రూమ్ మేనర్స్ పిల్లలకు కానీ తల్లిదండ్రులు చెప్పాలి. పలానా టైంకి ఇప్పుడు మార్నింగ్ 7 o'clock నువ్వు మోషన్కి వెళ్ళి కూర్చోరా అని అబ్బాయికి అలవాటు చేయాలి. ఒకరోజు 7ంటికి వెళ్ళి, ఒకరోజు స్కూల్ నుంచి వచ్చినాక దొడ్లోకి 4ంటికి పరిగెత్తుకెళ్ళి, లేదా ఒకరోజు అర్ధరాత్రి మోషన్కి వెళ్ళి అట్లా చేయకూడదు. ఎప్పుడు చేయటం ఉంటారు? తల్లిదండ్రులకి ఈ విషయం తెలిస్తే. తల్లిదండ్రులకే బాత్రూమ్ మేనర్స్ ఎలా చేయాలని తెలియలేదు అనుకోండి, పిల్లలకి ఏం చెప్తారు? కాబట్టి ఇందులో ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేట్ అయితే వాళ్ళ పిల్లలకు వాళ్ళు చెప్పుకోగలిగే స్థితిని మనం పబ్లిక్ అవేర్నెస్ అంటాం దాన్ని. మన అవగాహన కార్యక్రమాలు కల్పించడం ద్వారా ఎలా చేయాలి, ఎలా చేయాలి, టైంకి భోజనం చేయడం కూడా అంతే. ఇప్పుడు మధ్యాహ్నం 12 అయితే స్కూల్లో బెల్ కొడతారు. ఎందుకు కొడతారు? ఆ టైంకి తినాలని. మరి ఆ టైమింగ్స్ అనేది అట్లా అలవాటు చేయాలి. ఇప్పుడు మనం కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ మన బయోలాజికల్ క్లాక్ అని ప్రతి మనిషికి జీవ గడియారం అంటాం తెలుగులో. బయోలాజికల్ క్లాక్ ఉంది కదా, నీకు ఆకలి 1 గంటకి ఆకలేస్తుంది, నీకు ఎవరు చెప్తున్నారు? నీ శరీరం చెప్తుంది. సో 9ంటికో 10ంటికో నిద్రపోవాలి, నిద్ర వస్తుంది నీకు. ఎవరు చెప్తున్నారు?
సరే ఆ జీవ గడియారాన్ని నువ్వు నియంత్రించగలిగితే, బయోలాజికల్ క్లాక్‌ని నువ్వు సరిగ్గా సెట్ చేసుకోగలిగితే, చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్, ఈ జబ్బులు, ఈ అంటే మలద్వార వ్యాధుల గురించే కాదు, అసలు అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు మనం మినిమైజ్ చేయొచ్చు, అవాయిడ్ చేయొచ్చు, ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ చలపతిరావు గారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చలపతిరావు గారితో చాలా అద్భుత విషయాలు షేర్ చేసుకున్నాం. మీరు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా డైరెక్ట్ ఆయనతో మాట్లాడాలని కూడా మాట్లాడతారు. కింద ఆయన నెంబర్ కూడా ఇస్తాం ఆఫీస్ది, ఆయన్ని తీసుకున్న మీరు ఆ సందేహాలు ఉన్నా కూడా ఆయనతో నేరుగా మాట్లాడచ్చు. మరి భవిష్యత్తులో కూడా మరిన్ని మీరు కింద క్వశ్చన్ రూపంలో కూడా తెలియజేస్తే అడగాల్సిన ఏమైనా ఉంటే, నేను నెక్స్ట్ ఇంటర్వ్యూలో కూడా ఇప్పుడు అడగని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే స్పెసిఫిక్గా అది కూడా ఆయనతో సమాధానం చెప్పించే ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటిసారి నేను వేరే డాక్టర్ గారిని వేరే విభాగం సంబంధించి నేను సపోర్ట్ చేసే విభాగం గురించి నేను చేశాను. నాకు కూడా హ్యాపీగా ఉంది. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.